మా సార్ వెంకటాంపల్లె, ఇలా గన్పూర్ మండలం వెంకటాంపల్లె మాది. నా పెద్ద కొడుకు సిఐ, చిన్న కొడుకు ఎక్కడున్నది మాకు తెలియదు సార్. పేరు నాగేశ్వర రెడ్డి. చిన్న కొడుకు కానిస్టేబుల్. ఇద్దరు బిడ్డలు ఒక ఆమెను గంగారం ఇచ్చిన, ఒక ఆమెను గోపులాపురం ఇచ్చిన. వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు బతుకుతున్నారు. మాకేం ఆశపడకుండా వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు బతుకుతున్నారు. మాకు ఆస్తి పంపకాలు ఆస్తి చేసి అని మా పెద్ద కొడుకు 4 ఏళ్ళ నుండి మాకు సతాయిస్తే నాయన నేను చచ్చిన దగ్గర ఉండండి, చచ్చినాక చేసుకుందరని చెప్పిన. చెప్తే అట్లా కాదు, నాకు 2 కొడుకులు, మీరు చచ్చిపోతే సగం కావాలి అంటాడు తమ్ముడు. నాకు 2 కొడుకులు, నాకు 2 భాగాలు చేసి నాకు 10 ఎకరాలు, తమ్మునికి నాకు 20 ఎకరాలు, తమ్మునికి 10 ఎకరాలు. ఒక కొడుకు ఒక బిడ్డ కదా, తమ్మునికి 10 ఎకరాలు. తమ్ముని బిడ్డ ఉంటే నా కొడుకులు తమ్ముని కొడుకు కలిసి పెళ్లి చేస్తారు. నాకైతే ఇప్పుడు 20 ఎకరాలు అన్నాడు. ఇదేకటి పద్ధతి నాయన, ప్రపంచంలో లేనిది. నీకు పెద్ద ఓదలు ఉండవు, ఏంటికి కారం అవుతావు నాయన. నీకు ₹1,00,000 వస్తాయి, కొంత 50,000 వస్తుంది. నీ కష్టం నువ్వు చేసుకొని బతుకున్నాయినా, నువ్వు సంపాదించుకో. ఇంత దానికి ఎందుకు రద్దీ పడతావు? నువ్వు నీ పిల్లలు ఉన్నంత వరకు గుడకంగా ఇది అన్యాయం చేసిండని అనుకుంటారు జనం. వద్దు నాయన, నీ కాలు మొక్తానాయన. ఒకవేళ అమ్మనాయన చచ్చిపోయినరు అనుకో, అమ్మనాయన చచ్చిపోతే నేనే సాకినా, నేనే చెల్లెలు పెళ్ళిళ్ళు చేసిన అనుకో, నేనే తమ్ముని సాగిన అనుకో, పెద్ద పంచు చేసుకొని ఆయన ఈ కాలం కాకుండా ఆయన అని కాళ్ళు మొక్కిన చెప్తే కూడా కాక పొట్టనీకి వచ్చిండు. కుర్చీ తీసుకొని ఉరికొచ్చిండు. ఉరికొచ్చినప్పుడు నాకు మోకాళ్ళకి ఆపరేషన్ అయ్యింది, లేచే పరిస్థితిలో లేను. నేను లబలబ మొత్తుకునే వాళ్ళకల్లా నా ముందర కుర్చీ వాళ్ళకి పెట్టిండు. అట్లా 4 సార్లు వచ్చి 4 కుర్చీలు వాళ్ళకి దిగిండు. ఒక్కడు ఒంటిగా వచ్చిండు, పేపర్ తీసుకొని వచ్చి నాకు ఏడాడిస్తావు ఇక్కడ రాసి, ఫస్ట్ నాకు ఏడాడిస్తావు రాసి అని 2 సార్లు వచ్చి బెదిరించిండు. బెదిరిస్తే ఉడకంగా నువ్వు చంపినా సరే కానీ 10 మందిని తోలుకొచ్చుకొని ఆయన అయితే ఆయన చేసిస్తా కానీ 10 మందిలో మాట్లాడుకొని చేసుకుందరని చెప్పినాక నేను మా అక్క కొడుకును పిలిపించిన, మా పెద్ద మంచి వాళ్ళ అక్క కొడుకును పిలిపించి అట్లేట నాగేశ్వరరెడ్డి ఉండని 4 దినాలు మీకు ఎక్కడ పోతుందని అన్నారు. లేదు మా నాకు ఇప్పుడే చెప్పియాలి అన్నాడు. చెప్పిందంటే సరిసాగం చేసుకొని రాయని చెప్పిండు. రామాంజనేయులు చెప్పిండు. చెప్పినాక నువ్వు ఇట్లా అడిగినావంట అని అడిగిండు. అయినా మామ అవుతాడు. 4 ఎకరాలు వస్తుంది మామ, పెళ్ళాళ్ళకి సరి ఎకర ఇస్తా అంటున్నాడు కదా నాయన, వాళ్ళు కష్టం చేసిండ్రు కదా, ఇయ్యకోకో, మాకేం బాధ.